హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద రీడింగ్స్ కావాలన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటిని సజెషన్స్లో తీసుకుంటాను. సో మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ తన ఎనర్జీ. 6 of Wheels. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్లో నేను కరెక్ట్గా ఎఫర్ట్స్ పెడుతున్నానా లేదా, నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా, నేను నా పర్సన్ని సరిగ్గా చూసుకుంటున్నానా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. Three of Swords, Temperance and 9 of Wheels. ఖచ్చితంగా మీ పర్సన్ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. 3 of Swords, మీలో కొంతమంది సెపరేషన్లో ఉండి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో. బికాస్ 3 of Swords ఎనర్జీ హెవీ సాడ్ ఎనర్జీ. చాలా మిస్ అవుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ టెంపరెన్స్ అండ్ 9 of Wheels. బట్ ఆ ఎమోషన్ నుంచి బయటికి రావడానికి కూడా ట్రై చేస్తున్నారు. అండ్ తన కెరియర్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా మీ పర్సన్ రైట్ నౌ కొంచెం అన్స్టేబుల్గా ఉన్నారు. మేబీ మీరు ఇప్పుడు సెపరేట్ అవ్వడానికి కారణం మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయి ఉండొచ్చు, లేదా కెరియర్ ఆర్ జాబ్ పర్పస్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేషరాశి, సింహరాశి ఆర్ ధనుసు రాశి అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ధనుసు రాశి. టెంపరెన్స్ మిస్ అవుతున్నారు. తను మనీ ఎక్కువ సంపాదించాలి, అంటే తను ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో. ఎవరైతే సెపరేషన్లో లేరో మీ ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్కి వల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. మేబీ అవి మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బికాస్ టెంపరెన్స్ ఉంది. ఆ ఫీలింగ్స్ అనేవి మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు. బట్ తను మీకు కంఫర్ట్ జోన్ ఇవ్వాలని, ఫైనాన్షియల్గా మిమ్మల్ని స్టేబుల్గా ఉంచాలి, మీకు కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అండ్ చారియట్, ఏస్ ఆఫ్ వీల్స్ అండ్ 10 of Wands. సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి, ఇవన్నీ దాటుకుని ఎలా వెళ్ళాలి, బట్ నాకు ఈ పర్సన్ కావాలి, నేను ఈ పర్సన్ లేకుండా ఉండలేను అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఏస్ ఆఫ్ వీల్స్ అంటే న్యూ బిగినింగ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నౌ న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ 10 of Wands, ఎమోషనలీ ఆర్ ఫిజికల్లీ కూడా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎచ్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ కేన్సా వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎవరైతే కలిసే ఉంటున్నారో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎంత కష్టమైనా పర్లేదు మీకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, లేదా ఇష్యూస్ అవ్వచ్చు, అవన్నీ రిజాల్వ్ చేసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. నాకు ఇక్కడ ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపించడం లేదండి. ఖచ్చితంగా మీ పర్సన్ చాలా హానెస్ట్, మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. అండ్ అండర్ ద డెక్ 9 of Swords. సో ఈ ప్రాసెస్లో మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు.
డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మేబీ మీరు ఏదైతే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో దానికి సొల్యూషన్ వెతకడం కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు. బట్ మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. మీ ఫీలింగ్స్ 3 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్. మీరైతే కమ్యూనికేషనే మీకు మెయిన్ కావాలి. సో మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ కోసం అయితే ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్, మీ మధ్య ఉన్న ఇష్యూస్ని కూడా మీరు కూడా రిజాల్వ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అండ్ 3 ఆఫ్ వాండ్స్ ఏంటంటే మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. బట్ మీకైతే కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరైతే ఇప్పుడు కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా తనే యాక్షన్ తీసుకుంటారా? బట్ ఎవరు యాక్షన్ తీసుకున్నా సరే కమ్యూనికేట్ చేయాలి, మాట్లాడాలి, మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ 9 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 7 ఆఫ్ వీల్స్. అండర్ ద డెక్ ద హ్యాంగ్డ్ మ్యాన్. సో మీరు కూడా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే రైట్ నౌ ఎవరైతే మాట్లాడుకోవట్లేదో ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా, మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ అవుతుందా లేదా, ఇలా ఒక రకమైన కంటిన్యూస్ థాట్స్ అయితే మీకు వస్తూ ఉన్నాయి. అందువల్ల మీరు చాలా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అండ్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది, మీకు రిలేషన్షిప్ కావాలి. రిలేషన్షిప్ కోసం మీరు ప్రే చేస్తున్నారు, విష్ చేస్తున్నారు, ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని. అండ్ 7 ఆఫ్ వీల్స్, పేషెన్సీగా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మీరు. బికాజ్ 7 ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెయిటింగ్ మోడ్. ముందు వెయిట్ చేద్దాం, తను కాల్ చేసే వరకు వెయిట్ చేద్దాం అని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో అయితే ఉన్నారు మీరు. సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడండి. Under the deck, Knight of Wheels, 10 of Swords, Page of Cups and the Hermit. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఒకసారి 10 ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం. నైట్ ఆఫ్ కప్స్, ఎస్. సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుంది. టెక్స్ట్ ఆర్ కమ్యూనికేషన్, కాల్ ఆర్ టెక్స్ట్. బట్ కొంచెం టైం అయితే పడుతుంది బికాస్ ద హర్మెట్ ఎనర్జీ. హర్మెట్ అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో అయి ఉండొచ్చు. ఎట్స్ ఐ కొంచెం డీప్ థింకింగ్ మోడ్లో అయితే ఉన్నారు. సో మీ పర్సన్కి ఒక రకమైన క్లారిటీ రావాలి, దెన్ మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు. రైట్ నౌ తను కూడా చాలా మిస్ అవుతున్నారు. ఏదైతే జరిగిందో దాని గురించి కొంచెం డీప్గా ఆలోచించడం వల్ల మీ పర్సన్ ఎనర్జీస్ కూడా హైగా లేవు. సో ఫస్ట్ తను హీల్ అవ్వాలి, ఆ రియాలిటీ నుంచి బయటికి రావాలి, దెన్ మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా అపాలజీ అయితే చెప్తారు. బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్, అండ్ తన ఫీలింగ్స్ని ఓపెన్ అప్ అయ్యి మీకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ వీల్స్, నైట్ ఆఫ్ వీల్స్ అంటే స్టెబిలిటీ అండ్ హానెస్టీ. ఖచ్చితంగా మీ పర్సన్ చాలా స్టేబుల్ పర్సన్, చాలా హానెస్ట్ పర్సన్. సో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా చూద్దాం. టెన్ ఆఫ్ కప్స్, 2 months. ఒకవేళ మీరు చాలా లాంగ్గా మీరు సెపరేషన్లో ఉంటే కనుక 10 months కూడా పట్టచ్చు.
10 వీక్స్ ఆర్ 10 మంత్స్ ఆర్ 2 మంత్స్. ఓకే. ఈలోపు ఎప్పుడైనా జరగచ్చు. అంటే అప్పటి వరకు అని కాదు. ఈలోపు ఎప్పుడైనా మీకు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు. సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ద ఎంప్రెస్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద లవర్స్. సో ఖచ్చితంగా మీరిద్దరు నియర్ ఫ్యూచర్లో రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలని అయితే ఆలోచిస్తారు. బట్ ఇద్దరు కొంచెం జగలయ్యే అవకాశం కనిపిస్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్ అది ఈగో క్లాషెస్ వల్ల. సో అవి రాకుండా అయితే చూసుకోండి. బికాస్ 2 ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ ఎనర్జీ. అండ్ ద లవర్స్ ఖచ్చితంగా ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. సో ఇక్కడ ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా అవి లేకుండా జాగ్రత్త పడండి. అండ్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా మీ ఇద్దరికి తెలుసు. ఈ కనెక్షన్కి చాలా స్ట్రెంగ్త్ ఉంది, పొటెన్షియల్ ఉంది అని ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్. స్ట్రెంగ్త్ అగైన్ డెవెల్. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్ సింహరాశి అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. సో చాలా అబ్సెసివ్ ఎనర్జీ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. ఇద్దరు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది. మీకు మీ పర్సన్ గురించి ఆలోచించడం లేదా మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం ఒక ఎడిక్షన్ లాగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. బట్ మీరు ఒకవేళ సెపరేషన్లో ఉంటే కనుక మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతారు అండ్ మీరు కూడా మీ పర్సన్ని మిస్ అవుతారు. బికాజ్ మ్యూచువల్ ఎనర్జీ అవుట్కమ్ అన్నది. బట్ ఒక అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాం ఓవరాల్. సెవెన్ ఆఫ్ సోర్స్, ద ఎంపరర్ అండ్ 8 ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్. సో మీకు ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదో అక్కడి నుంచి వాక్అవుట్ చేశాను అని చెప్తుంది యూనివర్స్. బికాజ్ 8 ఆఫ్ కప్స్, వాక్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ డజంట్ సర్వ్ యూ ఎనీ మోర్. అది పర్సన్ అయి ఉండొచ్చు, జాబ్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ ఎంపరర్, మీకు మీరు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు ఎప్పుడు బాగా ట్రీట్ చేసుకోవాలి, అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. అండ్ 7 ఆఫ్ సోర్స్. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అందరూ మన మంచి కోరేవారు అయితే ఉండరు. అలాగే మీరు ఏదైనా షార్ట్ కట్స్ తీసుకోవాలనుకుంటున్నా తీసుకోవద్దు. ఓకే. మీరు హానెస్టీగా ఉండండి. మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. అండ్ అండర్ ద డే క్వీన్ ఆఫ్ సోర్స్. అంటే అగైన్ మీరు ఎప్పుడు న్యాయం వైపే నిలబడండి, నిజం వైపే నిలబడండి. అండ్ మీ బౌండరీస్ సెట్ చేయండి, మెయింటైన్ చేయండి. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం. కేరింగ్ కనెక్షన్స్. మీ కనెక్షన్స్లో మీకు ఎవరితో అయినా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ యాంగ్జైటీ, మీలో చాలామంది ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే వీటి నుంచి బయటపడాలి ఖచ్చితంగా. బికాజ్ మీరు బయటపడకపోతే స్టక్ అయిపోయే అవకాశం ఉంది. ఆల్ టైడ్ అప్. మేబీ రైట్ నో మీ లైఫ్లో అంతా స్టక్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఎవ్రీ సిచ్యువేషన్ టెంపరీనే అండి. సో మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ అనేది పాజిటివ్గా టర్న్ అవుతుంది. ప్రాస్పరిటీ లైస్ అహెడ్, న్యూ మూన్ ఇన్ టారస్. సో ఖచ్చితంగా మీలో చాలామంది అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో మీకు మంచి అబండెన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఏ టైమ్ టు గివ్ రేదర్ దెన్ టేక్, న్యూ మూన్ ఇన్ వర్గో. ఎవరైతే అస్తమాట్లు ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తూ ఉంటారో ఈ మెసేజ్ వాళ్ళకి. మీరు ఆశించడం తీసుకోవడమే కాదు, మీరు తిరిగి ఇవ్వాలని చెప్పి యూనివర్స్ చెప్తుంది. అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. సో మీ అంటే మీ ప్రాక్టికల్ లైఫ్ని, స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. క్లాసెస్ అనేవి చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.